ఇప్పుడు మీరు చేసింది ఒక స్టార్ట్అప్. సో ఇది చేస్తూ మీరు ఎంత రెవెన్యూ చేస్తున్నారు? సో దట్ యంగ్ ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నారో, ఏఐని కూడా యూజ్ చేసుకొని ఒక బిజినెస్ ని చేయవచ్చు అని చెప్పి మీరు ప్రూవ్ చేశారు. అండ్ ఇది చేస్తూ మీకు ఫీలింగ్ ఎలా ఉంది? ఏఐ వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏంటి సార్ ఇదైతే. ఎందుకంటే అంతకుముందు ఎడిట్ చేసే ఉన్న ఇన్కమ్ వచ్చేది, కానీ ఓన్లీ ఈ ఏఐ వీడియోస్ చేస్తే నేను మంత్కి వచ్చి 3 lakhs వరకు అయితే ఎర్న్ చేస్తున్నాను. సూపర్. అందుకే నేను ఎడిటర్స్ అందరికీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే సార్, లేట్ ఫ్యామిలీ మెంబర్ వీడియోస్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు కదా, అప్రోచ్ అయినప్పుడు ఆ వీడియో మీరు చేసిన తర్వాత రెస్పాన్స్ ఎట్లుండే వాళ్ళ ఫీలింగ్? ఎంతమంది బాధ నువ్వు తీరుస్తున్నావు, ఎంతమంది మిస్ అయిన వాళ్ళని పరిచయం చేస్తున్నావు, నిన్ను ఎవరైతే కన్నారో మీ అమ్మ నాన్న వాళ్ళ జన్మ ధన్యమైందన్న. ఇప్పుడు ఆ కామెంట్స్ అయిన తర్వాత నేను ఒక డిసైడ్ అయ్యాను, దగ్గరలో ఫాదర్స్ డే ఉంది, ఆ ఫాదర్స్ డేకి ఒక 50 members ఫ్రీగా వీడియోస్ చేద్దాం డిసైడ్ అయ్యాను. కొంత ర్యాండమ్ గా ఒక 50 members సెలెక్ట్ చేసుకుని ఫాదర్స్ డే లోపు 50 members ప్లస్ ఫ్రీగా చేసి ఇచ్చాను సార్. సూపర్ సూపర్. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అనే ట్రాప్ లో చిక్కుకుపోయారని చెప్పేసి దీని స్టోరీ చెప్పడం. ఫ్రెండ్ కాల్ చేసి వైజాగ్ లో 13,000 శాలరీ ఇస్తారు, నెక్స్ట్ మంత్ నుంచి జాబ్, ఒక 10 days అయితే జాబ్ ఎలా చేయాలి చెప్తారు అన్నారు. అయితే ట్రైనింగ్ కి ఇప్పుడు దీంట్లో కూడా కాంపిటేటర్స్ ఉంటారు. మరి కాంపిటేటర్స్ తోటి మీరు ఎట్లా డిఫీట్ అవుతున్నారు? కాంపిటేటర్స్ అనే వాళ్ళు ఎట్లా వచ్చారంటే, చేసిన మన వీడియోస్ పాపులర్ అయినాయి, ఎడిటర్ ఇట్లాగే కమిట్మెంట్ ఇచ్చాడు కస్టమర్ కి, టూల్ కూడా ఒకటి పర్చేస్ చేసి ట్రై చేశాడు, రావట్లేదు. నాకు నైట్ కాల్ చేసి ఇలా నేను ఇలా తీసుకున్నాను, రేపు కల్లా డెలివరీ ఇవ్వాలి, అది కస్టమర్ చాలా గొడవ చేస్తారు, చాలా ఇంపార్టెంట్ అని అన్నారు. ఇచ్చేస్తే నేనైతే ఇప్పుడు కొత్తగా ఎడిటింగ్ లోకి వచ్చే వాళ్ళు కానీ లేదా ఎడిటింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే సార్, ఎడిటింగ్ అనేది ఎవరు కూడా ప్రాపర్గా నేర్చుకోవట్లేదు. జస్ట్ ఏదో చిన్న యూట్యూబ్లో కానీ ఎక్కడ సరే చిన్న వీడియోస్ చేస్తున్నారు, ఎడిటింగ్ వచ్చని ఫీల్ అయిపోయి వచ్చేస్తున్నాను. కానీ ఫస్ట్ అయితే ప్రాపర్గా నేర్చుకోవాలి. ఏఐ టూల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి సార్. ఒకటే కాదు, ఎడిటర్ సంబంధించిన టూల్స్ ఉన్నాయి చాలా, ఆ టూల్స్ అన్ని తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సార్, క్రియేటివిటీగా ఉండాలి వర్క్. నెక్స్ట్ వచ్చి కాన్స్టెన్స్ గా ఉండాలి సార్ ఒక దగ్గర. టైమింగ్ అసలు ఎడిటర్ అనేది టైమింగ్ లేదు, వర్క్ ఫినిష్ చేయడం వెళ్ళడం. 8 hours కూర్చుని మంచిగా ఒక టేబుల్ కట్ చేసి పంపించిన తర్వాత ఒక షాక్ ఇస్తారు సార్, సాంగ్ బాగాలేదంటారు. పోనీ బాగాలేదన్న వాళ్ళు కూడా నాలెడ్జ్ చెప్తే పర్లేదు, ఎడిట్ బాగాలేదు అంటారు సార్. ఎడిట్ బాగాలేదంటే